నమస్తే మేడం. నమస్తే అండి. మా అహింస మెడిటేషన్ ఛానల్కు మీకు స్వాగతం మేడం. ఓకే అండి. మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో మీ ధ్యాన అనుభవాలు తెలియజేస్తారని కోరుకుంటూ మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి మేడం. మాది ఏలూరు అండి. నా అరుణకుమారి. ఓకే మేడం. నేను జ్ఞానంలోకి 2018లో వచ్చాను. ఓకే మేడం. నాకంతా బాగుందండి. అంటే ఆరోగ్యరీతిగా కాదండి, ఏదో అంకుల్ సార్ లేరు, మనశ్శాంతి కోసం మన పిరమిడ్లో కూర్చుంటే చాలా బాగుంటుందండి. అంతకుముందు తినేదాన్ని అండి, నాన్ వెజ్ అంటే తక్కువే కానీ తినేదాన్ని అండి. అయితే ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇలా వచ్చానో శుభ్రంగా మానేస్తానండి. మా ఇల్లు కూడా శాఖాహారిగా అవ్వాలని కోరుకుంటున్నానండి. వాటి మాది చిన్న ఫ్యామిలీ అండి, మాది సొంత హౌస్లోనే ఉంటాను. ఎక్కడ క్లాసులు జరిగినా నేను వెళ్తాను మేడం. రాధా మేడం గారు ఏలూరులో మాకు 4 క్లాసులు పెడతారండి. ప్రతి వాళ్ళకి నేను చెప్తామండి. ఈ మధ్య అండి 108 సప్తాహాలు పెట్టామండి. ఈ సప్తాహాలు కూడా మా విద్యానగర్లో మొత్తం 58 ఇల్లు వరకు నేనే మా గ్రూప్తో మొత్తం చేసామండి. అలాగే కడతాలు వెళ్తానండి, పేరవారం వెళ్తామండి. ఇలాగా ప్రకృతి 2 సంవత్సరాల నుంచి నెక్స్ట్ ఇప్పుడు వస్తున్నానండి. ఆరోగ్య రీతిగా బాగుందండి. మా ఇల్లు కూడా శాఖాహారిగా మారిపోవాలి. ఇంకా వెళ్ళలేదు నాన్న, వెళ్ళాలనుకుంటున్నాము. నేను పొద్దున్న 5ంటికి లేస్తాను నాన్న. 5 గంటలకు లేచి 7-7:30 వరకు క్లాసులో కూర్చుంటానండి ఇంట్లోనే. తర్వాత పిరమిడ్కి వెళ్తానండి 2 గంటలు. రోజు మొత్తం మీద 4 గంటలు నేను ధ్యానం చేసుకుంటానండి. అందరికీ నాకు తెలిసిన నా పక్కన ఉన్న వాళ్ళకి చెప్తా ఉంటాను. ప్రతి దాంట్లో ముందుగా ఎంజాయ్గానే ఉంటానండి. ఇప్పుడు కూడా అలుపు సలుపునే నాకేం ఉండదండి. ఎవరేమనుకున్నా నేను ఇంట్లో వారం ప్రతి వారం మౌనంగా ఉంటానండి. తర్వాత ఇది ఏ పని చేయాలన్నా చెప్పను, చేసేసుకుంటాను. ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక్కరోజు గ్యాప్లోనే ఇంట్లో చెప్పేసి నేను బయలుదేరిపోతాను. ప్రతి దాంట్లో ముందడుగుగా ఉంటానండి. నాకు అసలు ఏ ఇబ్బంది ఉంటుంది. నాకు ఇంట్లో కూడా ఇబ్బంది ఉండదు. నా కొడుకు, నా కోళ్ళు, నా మనవాళ్ళు, మా పాప అందరూ మంచిగా సహకరిస్తారండి. ఏ పని చేసినా నేనేమి అనరండి. అందుకొచ్చి నాకు డబ్బు లోపంగా కూడా నేను అడిగితే ఇస్తారండి. నేను కూడా ఇలాగ ప్రసారాలకి కొంచెం ఏదో నా స్వామికి శాఖాహార ర్యాలీ కానీ ఇలా ప్రకృతి ర్యాలీ కానీ మన పిరమిడ్లు కానీ ఏదో నాకు తోసిన నెలకులో ఉంటానండి. బాగుంది నాకు మేడం. ఇంట్లో కూర్చొని చేసిన ధ్యానానికి ఇలా పిరమిడ్ల దగ్గరికి వచ్చి చేసిన ధ్యానానికి తేడా ఉందండి. ఇంట్లో కూర్చుంటే ఒక్కలమే కదా నాన్న, 2 గంటలు కూర్చున్నా 3 గంటలు కూర్చున్నా. పిరమిడ్లోకి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుందండి. ఇలా ప్రకృతి ర్యాలీకి వచ్చినా బాగుంటుందండి. పేరవారు వెళ్ళినా మాకు బాగుంటుందండి. కడతాలు వెళ్ళినా సేవ చేస్తామండి. చచ్చివారు చేస్తామండి. పేరవారం అయితే వడ్డని టేబుల్ మీల్స్ పెడతారు కదండి, వడ్డల దగ్గర ఉండి 2 గంటలైనా అలుపు లేకుండా భోజనాలు చేస్తామండి. ఏ పనైనా చేస్తాం సార్. ఇప్పుడైతే కూరగాయలు కూడా కోస్తున్నాము, సేవ చేస్తాం సార్. అందరితో పాటు మనం కూడా చేయాలి. ఇప్పుడు 10 మంది ఇంట్లో ఒక 10 మంది వస్తేనే అలుపు సలుపుగా ఉంటాం. ఇక్కడ వేలాది మందికి చేయాలంటే 100 మంది చేతులు కలిస్తేనే కదా నాన్న. అలాగా మనకి ప్రకృతి ర్యాలీలో అనుభవాలు అన్నీ. మరి పోయిన సంవత్సరం చాలా బాగుందండి. కార్తీక సంవత్సరం అంతా బాగుంది. కొంచెం వాటర్ ప్రాబ్లం తప్ప ఇవన్నీ సహజమే కదండి మన ఇంట్లో ఎవరికైనా. చాలా బాగుంది. అన్ని పిరమిడ్లో కూర్చున్న ఆరోగ్యంగా ఉంటుందండి. మేడం, స్పిరిచువాలిటీకి రియాలిటీకి ఏమైనా తేడా తెలుస్తుందా? తెలుస్తుందండి. ఇలా ఎంజాయ్గా వస్తే మన ఆరోగ్య రీతి కూడా చాలా బాగుంటుంది. ప్రతి విషయంలో కూడా 10 మందితో మాట్లాడుతున్నాయి, 10 మంది విషయాలు తెలుస్తున్నాయి నేను. ఇప్పుడు 10 మందిలోకి వెళ్తేనే కదా ఏ రహస్యం తెలిసేది. 10 మంది అనుభవాలు ఇంటేనే కదా మనకు అనుభవం తెలిసేది. అందు గురించి ఇలా వస్తాం కూడా చాలా బాగుంటుంది నాన్న. అందు గురించి మా ఇంట్లో కూడా నన్ను ఏమీ అనకుండానే బాగా చూసుకుంటారమ్మా. మేడం, ఇప్పుడు ఈ ప్రకృతి వ్యాలీ అంతా ఎలా అనిపిస్తుంది మేడం? చాలా బాగుంది నాన్న. అంటే మనం బయట ఉన్నంత వరకు ఆ ప్రపంచం వేరు, ఇక్కడికి వచ్చాక ఈ ప్రకృతి ప్రపంచం వేరు కదా. అక్కడికి ఇక్కడికి వెళ్తేడా తెలిసింది మేడం. చాలా అనుభవంగా ఉంది నాన్న. ఇక్కడ అంతా అనుభవంగా ఉంది. చాలా వాటర్ బాగుంది, చాలా కూల్గా ఉంది. మళ్ళీ అంత జనము మళ్ళీ ఎవ్వరూ ఏమీ అనకుండా కానీ చక్కగా అందరికి అనుకూలంగా చాలా బాగుంది. ఇక్కడ మన రాయి జగపతిరాజు గారు అరిటాకులు భోజనం పెడుతున్నారు కదా మేడం. చాలా సంతోషంగా ఉందండి. చాలా బాగుందండి మేడం. వాటిని చూస్తే మీకు ఏమైనా గుర్తొచ్చినాయా? అంటే ఏమైనా అనుభవాలు గుర్తొచ్చినాయా అరిటాకులు భోజనాలు చూడగానే? గుడికి వెళ్ళినప్పుడు మనం చిన్నప్పుడు మరి ఇస్త్రాకులు లేనప్పుడు ఇళ్ళ దగ్గర అరటి చెట్లు ఉంటే పూజా పురస్కారాలప్పుడు మరి ఆకులు తెచ్చుకు తింటాం, అదే గుర్తొస్తుంది. ఓకే మేడం. మరి ఆ సార్ వాళ్ళ టీం అంతా ఎలా పనిచేస్తున్నారు మేడం? చాలా బాగా చేస్తున్నారు. సర్వీసింగ్ అది కొసరు కొట్టిస్తున్నారు కదా, బాగా అడిగి కొట్టిస్తున్నారండి.
అందులో మరి మేము ఉన్నాం స్వామి, మరి మేము కూడా కాయగూరలకు వస్తున్నాము, మేము కూడా ఆకులు తీసేసుకుంటాము. చాలా బాగుందండి. కావాలన్నా మళ్ళీ మాకు వేస్తున్నారు కూడాను, ఎవరు కూడా ఏమీ అంటలేదండి. చాలా బాగా చూస్తున్నారు. ఓకే మేడం, ఇప్పుడు నేటి యువతరం మన ధ్యానంలోకి రావాలంటే మీరు ఏం చెప్తారు మేడం? చాలా బాగుంది, ఆరోగ్య రీతిగా బాగుంది. మనకి జీవితంలో ఎంజాయ్గాను ఉంటాము, అన్ని చోట్లకి వెళ్ళగలుగుతాము, ధైర్యంగా ఉంటాము. మనం బట్టి తప్పనిసరి రావాలి. ఇలాంటి 10 చోట్లకి వెళ్ళాలి, 10 రకాలు మనం తెలుసుకోవాలి అని చెప్తాను సార్. ఓకే మేడం, ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు ఈ ప్రకృతి వ్యాలీ తర్వాత పేరవరం యజ్ఞం జరుగుతుంది కదా మేడం, వెళ్తారు అక్కడికి? వెళ్తాం. ఓకే మేడం, అక్కడ అంతా ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుందండి. గోదావరి ఒడ్డు పడవలకి మాకు సర్వీస్ బాగుంటుందండి. పేరవారం రావులపాలెంలో దిగి పేరవారం వెళ్ళటానికి బొబ్బర్లంక బస్సు ఎక్కుతామండి. అక్కడ దిగాక ఆటోలు ఫ్రీగా పెడతారండి, ఆటోలు ఎక్కుతామండి. ఆటోలు దిగాక అక్కడ సేవ చేసుకుంటాం. పొద్దుటే 5 నుంచి 8 వరకు ధ్యానం చేపిస్తారండి. టిఫిన్ అంతా అయిపోయాక మళ్ళీ 8:30కి గోదావరి ఒడ్డుకి ఆటోలు పెట్టారండి. గోదావరి లోపలికి వెళ్ళి స్నానాలు చేసి వస్తాము. మళ్ళీ వచ్చి వడ్డం దగ్గర ఉంటామండి, ధ్యానం చేసుకుంటాము. అంతా సర్వీస్ చేస్తాం. స్వచ్ఛభారత కూడా చేయమంటే అది చేస్తామండి. అటు కొంచెం శుభ్రం ఎక్కువ చేయాలండి. గోదావరి ఒడ్డు కదా నన్ను, అందుగురించి అది కూడా చాలా బాగా చేస్తాం. మూర్తి గారిని ఒక ఆయనతో చేపిస్తాం. ఇప్పుడు దాకా ఏమైనా శాఖాహార ర్యాలీలో పాల్గొన్నారా? చాలా చేసామండి. ఆదివారం ఏలూరులో ప్రతి ఆదివారం చేస్తామండి. ప్రతి ఆదివారం చేస్తామండి. పొద్దుట 7 గంటలకు వెళ్ళిపోతానన్న. 7:30కే ర్యాలీ మొదలు పెడతాము. 9:30 వరకు ర్యాలీ చేస్తాము. మాకు శాసగిరిరావు గారు, రాధా మేడం గారు, రెమినల్ ప్రసాదరావు గారు, ఇంకో అంబిక రవీంద్ర గారు 4 క్లాసులు పెడతారండి. ర్యాలీ చేసుకుని క్లాస్కి వెళ్ళిపోతామండి. సాయంత్రం 5 వరకు అక్కడే ఉండి అక్కడే భోజనం చేసి 5కి ఇంటికి వస్తాం. ఓకే మేడం, ఓకే మేడం, మీ యొక్క విలువైన సమయాన్ని మా ఛానల్ వారికి కేటాయించినందుకు ధన్యవాదాలు మేడం. అలాగే మీరు చేయాల్సిన చిన్న సేవ ఏంటంటే యూట్యూబ్లోకి వెళ్ళి అహింస మెడిటేషన్ ఛానల్ అని కొట్టండి మేడం. మా ఛానల్ యొక్క లింక్ వస్తుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ బంధుమిత్రులతో అందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మేడం. అందరితో కూడా పుస్తకాలు తీసుకుంటాను మన. ఓకే మేడం, పుస్తకాలు తీసుకుని ప్రతి ఊరు వెళ్ళి మా బంధువుల దగ్గర కూడా అన్నదానానికి డబ్బులు అడిగి తీసుకొచ్చి పిరమిడ్లో కడతాను నాన్న. పుస్తకాలు తీసుకుంటాము, ఇంటింటికి వెళ్తాను, అందరి దగ్గర అడుగుతాను. ఊర్లో వెళ్తాము, అక్కడ కూడా పుస్తకాలు అడిగి తీసుకొస్తాము. పిరమిడ్కి సేవ చేయాలని చాలా బాగా. ఓకే మేడం, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేడం. మీతో పాటు మీ బంధుమిత్రులందరితో కూడా చేయించండి మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ.